హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఫుల్ బాగున్నామనైతే చెప్పలేను. ఇవాళైతే అసలు ఏం గానీ మాట్లాడడానికి గానీ, అసలు ఇంట్లో పనులు చేయడానికి గానీ అసలు ఏం కాలేదు. ఎందుకంటే కొంచెం కోల్డ్ అయిపోయింది. వాయిస్ అంతా అంతగా రావటం లేదు. కానీ గొంతు నొప్పిగా ఉంది. ఏం గానీ మింగడానికి, తినడానికి గూడా అవ్వటం లేదు. చాలా ఇదిగా ఉంది. ఇంకా ఎంత బాగలేకపోయినా పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళకి టిఫిన్‌లు, లంచ్‌లు చేయడం మటుకు తప్పదులెండి. ఇంకా మా వారు మార్నింగ్ షిఫ్ట్‌లు కాబట్టి ఇంకా నేను ఆయన పైన ఆధారపడడానికి గూడా లేదు ఇవాళైతే. ఇంకా తప్పదు. ఇంకా ఇక్కడ మా డింపుల్ అయితే పొద్దున్న లేసినప్పటి నుంచి ఇంక నా ఎనకాలే తిరుగుతాడు. చదువుకోపో అంటే, ఇంకా "నువ్వు పాలిచ్చేయి నేను బోయి చదువుకుంటాను" అనేసని ఇంక నా కూడానే ఉన్నాడు. అసలు ఏమాత్రం భయం లేదండి 10థ్ క్లాస్ అని. ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోవాలి అనేసని భయంగా ఉండడం గానీ ఏం లేదు. పబ్లిక్ దగ్గర పడతాంది అని గూడా లేదు. దానికేంది నేను భయపడేది ఎగ్జామ్‌కి అనేసన్నట్టు బిహేవ్ జేస్తాడు. మేము ఒకప్పట్లో అయితే పబ్లిక్ అంటే ఎంత భయపడేవాళ్ళమో, ఎట్లా రాస్తామో ఏమో అనేసని. మా డింపుల్‌కి మటుకు ఏమాత్రం భయమే లేదు. మళ్ళీ టెన్షన్ పడింది ఎగ్జామ్స్ దగ్గర పడేసరికి. తనకైతే మా డింపుల్‌కైతే మటుకు ఏం భయమే లేదు. అదే ఎగ్జామే తనని జూసి భయపడాలి అన్నట్టు బిహేవ్ జేస్తాడు. మా డింపుల్ అయితే ఇంకా తనకైతే ఇంకా పాలైతే ఇచ్చేసి నేను గూడా అల్లం టీ పెట్టుకొనైతే తాగేసాను. ఇంకా రెడీ అయిపోయి మేమైతే దేవుడి దగ్గరికైతే ఎళ్ళిపోయాము. వాహనం దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈరోజు వాహనం అయితే
తిరుచి వాహనం అండి. ఇంకా మా వదినైతే వచ్చారు. వాహనంతో గూడా అయితే ఇంకా కొంసేపు మా వదినతో మాట్లాడేసి ఇంకా హాలిడేస్‌లో ఎక్కడికైనా టూర్ వెళ్దామా అనేసనైతే డిస్కషన్ అయితే చేస్తున్నాము. అంటే షిర్డీకి 2 ఇయర్స్ అయిపోతాంది వెళ్ళైతే. ఇంక ఈసారన్నా వెళ్దామా హాలిడేస్‌లో ప్లాన్ జేయమని జెప్పు అన్నని అనేసని చెప్తా ఉంది వదినైతే. నేనైతే వెళ్దామనే ఉంది వదిన. అంటే పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోతాంది. అందుకని ఈసారి గూడా హాలిడేస్‌లో పోగలుగుతామో లేదో బయట టూర్‌లకి. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళేవాళ్ళము మేమైతే షిర్డీకైతే గురు పౌర్ణమికి. ఇప్పుడు నాకు తెలిసి 2 ఇయర్స్ అయిపోతా ఉంది షిర్డీకి వెళ్ళైతే. అంటే పిల్లలకి హాలిడేస్ కుదరటం లేదు. ఒకరికి హాలిడే ఇచ్చినప్పుడు ఒకరికి కాలేజ్ ఉంటాంది. అందువల్ల వెళ్ళలేకపోతున్నాము ఇప్పుడైతే. సరే ఈసారన్నా పిల్లలిద్దరికీ ఒకేసారి మటుకు లీవులొస్తే వెళ్దాము అనేసని ఇంకా అదే మాట్లాడుకుంటా ఉన్నాము మేమైతే. వాహనం వచ్చే ముందైతే. ఇంకా వదినైతే ఎళ్ళిపోయారు వాహనంతో గూడా. ఇంక నేనైతే ఇంటికొచ్చేసాను. డింపుల్ అయితే నాతో పాటు వాహనం దగ్గరకైతే వచ్చాడు. తనకైతే దోసైతే పోయిచ్చేసాను. ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదండి. ఈరోజు ఇంటికొచ్చేయమని జెప్పాను. పిల్లలిద్దరిని అయితే అసలు ఏం కాలేదు. ట్రై చేశాను చేసేద్దాంలే అనేసని. కానీ ఇంక ఇదంతా అయ్యే పని గాదు. నాకు అస్సలు ఒంట్లో హుషారే లేదు ఈరోజైతే. అందుకే ఇంటికొచ్చేయమని జెప్పేసాను. నైట్‌ది కొత్తిమీర పచ్చడునింది. ఇంకా పచ్చడుందని జెప్పి దోసైతే పోయిచ్చి తనకి తినిపిచ్చుకొని నాతో పాటు అయితే వాహనం దగ్గరికి తీసుకొనెళ్ళి దర్శనం జేపిచ్చి ఇంక తననైతే అట్టే స్కూలుకి పంపించేశాను. ఇంక నేను ఇంటికొచ్చాక ఇంకా లస్తా గూడా వచ్చింది. అంటే తను మార్నింగ్ కోచింగ్‌కెళ్తుందిలేండి. ఈసెట్ కోచింగ్‌కి. ఇంకా తనైతే వచ్చింది. తనకి 2 దోసలైతే పోయిచ్చాను. తను తినేసింది. కాలేజీకి గూడా బయలుదేరేసింది. ఇంక నేనైతే బయట కొబ్బరునింది. అదైతే రోజు వాహనం దగ్గర టెంకాయ కొడుతున్నాను గదా! అది ఎండకు బెట్టున్నాను. మార్నింగ్ అయితే కొంచెము ఎండ దూరంగా వస్తుంది. అందుకని అవన్నీ ప్లేసులు మార్చేశాను. మార్చి ఇంక ఎండ తగిలే చోటైతే పెట్టేసి నేనైతే ఇంకా సరే దోసన్న పోసుకొని తిందాము. టాబ్లెట్ ఏసుకోవాలి గదా! అని జెప్పి 2 దోసలైతే పోసుకున్నాను. కానీ అసలు ఏ మాత్రము తినను గాలేదండి. పోసుకునేదైతే పోసుకున్నాను. 2 దోసలైతే ఇంకా కొత్తిమీర పచ్చడి బావునిందంట. పిల్లలైతే పచ్చడికి, దోసకి చాలా బావుందనేసని ఇంకా నాకైతే చెప్పారు. ఇంక సర్లే నేను గూడా తినేద్దాము అని జెప్పి ఇంక పిల్లలిద్దరిని పంపించేసాక ఇలా పోసుకున్నాను. తిన్నానండి. అసలు పచ్చడైతే టేస్ట్ బావుంది. నాకు అస్సలు మింగను గావటం లేదు. గొంతు అట్టే నొప్పొచ్చేస్తాంది. ఏందో ఈ మధ్య అసలు లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్‌లోనే నాకైతే ఒక 3 టైమ్స్ వచ్చేసింది గొంతు నొప్పైతే. అసలు ఏం గానీ కూల్ డ్రింక్స్ గూడా తాగలా. అసలు ఏం గూడా తినలేదు. నేనైతే కోల్డ్ అయ్యే వస్తువులైతే. ఎందుకొచ్చేస్తాందో ఏమో! ప్రతిసారి వచ్చేస్తాంది. వారం, 15 రోజులకి అట్లా వచ్చేస్తా ఉంది. ఇంకా ఎట్లో ఒకట్లా ఒక దోసైతే కంప్లీట్ జేయగలిగాను. ఇంకా నాకైతే తిననుగాల. ఇంక పక్కన పెట్టేసాను. తినిన వెంటనే వేసుకోకూడదని జెప్పి, ఇంకా కొంసేపయినాక వేసుకుందాంలే అని జెప్పి, నేనైతే ఇంకా కుక్కర్‌లో రైస్ అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా ఇంకొక కుక్కర్‌లో అయితే ఉల్లగడ్డ కడిగేసి, కట్ జేసి పెట్టేశాను. ఇదైతే 3 విజిల్లయితే పెట్టుకుంటున్నాను. ఈరోజైతే పితిక్ పప్పు కూరైతే చేస్తున్నాను. ఇప్పుడైతే దానికోసం మసాలా అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ 2 ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకున్నాను. అలానే టమోటాలు గూడా ఒక 2 అయితే తరిగి వేశాను. ఇంకా అల్లం, వెల్లుల్లి వేశాను. ఇందులోనే ఒక 4 లవంగాలు, ఒక చిన్న ముక్క పట్టా ముక్క అయితే వేసి మిక్సీకైతే వేసుకునేసాను మెత్తగా. ఇంక ఈ లోపల ఉల్లగడ్డ అయితే 3 విజిల్లయితే వచ్చింది. ఇంకా ఆఫ్ చేసేసాను. ఇవాళైతే రసం గూడా అయితే పెడుతున్నాను. అంటే ఇవాళైతే ఒక ఫంక్షన్ అయితే ఉందండి. అంటే ఈవినింగు మా చెల్లి వాళ్ళ మామదైతే రిటైర్డ్ ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా దానికోసమైతే పిన్ని గూడా అయితే వస్తా ఉండారు. పిన్నికి గూడా చెప్పారంట. ఇంకా కుప్పం నుంచయితే వస్తా ఉంది. ఇంకా పిన్ని గూడా లంచ్‌కు ఉంటారు గాబట్టి, ఇంకా రసము, పితికి పప్పు, ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. వైట్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు థర్స్‌డే కాబట్టి ఇంకా ఇంట్లో నాన్ వెజ్ చేయలేదు నేనైతే.
లేకపోయింటే ఏదన్నా చికెన్ చేసుంటాను పిన్ని వస్తాందని జెప్పి. ఇంకా రైస్ గూడా అయితే ముట్టిచ్చేసాను. రసంకైతే చింతపండు కడిగేసి కొంచెం వాటరేసి స్టవ్ పైనైతే సిమ్‌లో పెట్టేసి వచ్చాను. ఇంక ఈ లోపల నేనైతే కొంచెము వేడి నీళ్ళు కాంచుకొని టాబ్లెట్ అయితే వేసుకునేసాను. తెచ్చిచ్చారు. ఒక 3 ఉంటాయి దాంట్లో టాబ్లెట్లయితే. అవి వేసుకోంగానే తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 1 వీక్, ఒక 15 డేస్ అటుంటుంది. మళ్ళీ వచ్చేస్తాంది. అసలు ఏం కావటం లేదండి. ఏం అసలు చిన్నగా ఒక్క రవ్వ అట్లా వాటర్ మింగాలన్నా గూడా బాగా పెయినొచ్చేస్తాంది. గొంతయితే ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందా? ఈసారి గాని వస్తే డాక్టర్ దగ్గరికే పోదామనుకుంటున్నా. ఇంకా అది టాబ్లెట్ వేసుకొని కొంచెం వేడి నీళ్ళు తాగేసి ఇంక వంటయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ వచ్చైతే చింతపండు ఉడికిపోయింది. ఇంకా తీసి పక్కన పెట్టేశాను. రైస్ కూడా విజిలొచ్చేసింది ఆపేశాను. ఇంకా కుక్కర్‌లోనే చేసేస్తున్నాను ఉల్లగడ్డ కూరైతే. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ఒక 3 స్పూన్లు వేశాను. అందులో ఆవాలు వేగాక ఇంకా ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలా కూడా అయితే వేసేసాను. వేసి ఇంక అది అయితే పచ్చివాసన పోయే వరకు మూత పెడుతూ, తీస్తూ, కలుపుతూ ఫ్రై అయితే చేశాను. ఈ లోపల నేనైతే ఆలుగడ్డ ఉడికిపోయింది గదా! ఇంక దాన్ని పొట్టు తీసి సరిపడా షేప్‌లో ఉల్లగడ్డనైతే కట్ జేసి పెట్టుకునేసాను. పితిక పప్పు గూడా ఆల్రెడీ నాన్న పంపించున్నాడు. ఈ పితిక పప్పయితే తెచ్చి గూడా ఒక 4 డేస్ అవుతాంది. ఇంక టైమే రాలా దాన్ని చేయడానికైతే. ఇవాళైతే చేసేస్తున్నాను. మొత్తం వేసేసాను. ఇంక పిన్ని, మా తమ్ముడు ఇంక అందరం ఉన్నాం గదా! ఇంకా ఎక్కువగానే అయితే చేసేస్తున్నాను. ఇంకా అదంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకిక్కడైతే మసాలా వేగింది. ఇంక అందులో కారము, ధనియాల పొడి, పసుపు పొడి, రాళ్ళుప్పు అన్నీ వేసి ఇంకా బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులో అయితే నేను ఏం గాని గరం మసాలా ఏం వేయలేదు. ఆల్రెడీ లవంగం, పట్టా, మసాలా వేసినప్పుడే వేసేసాను గదా! ఇంక సెపరేట్‌గా ఏం అవసరం లేదు అని జెప్పి ఇంక అది వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి సిమ్‌లో పెట్టేసాను. ఇంక ఇటు సైడ్ అయితే రసం అయితే తిరగబాత పెట్టి రసము ముందుగానే కలిపి పెట్టుకునేసాను చింతపండునైతే ఒక బౌల్‌లోకైతే. ఇంక అందులోనే తిరగబాత పెట్టి సెపరేట్‌గా అందులోనే పోసేసాను. ఈరోజైతే కొత్తిమీర, కరింపాకు ఫ్రై చేయలేదు. రసంలోనే వేసేసాను డైరెక్ట్‌గా అయితే. బావుంటుంది. ఇలా గూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంక నా దగ్గర రసం పొడి రెడీగా ఉంది గాబట్టి, ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదు. వెంటనే చేసేసాను రసమైతే. ఇంక అటు సైడ్ రసం అయిపోవచ్చింది. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా మసాలా గూడా బాగా వేగిపోయింది. ఇంక ముందుగానే కడిగి పెట్టుకున్నాను గదా! ఆల్రెడీ ఉల్లగడ్డ గూడా ఉడకబెట్టి పెట్టుకునేసాను. ఇంక దాన్నైతే ఇందులోకైతే వేసేస్తున్నాను పితిక పప్పు, ఉల్లగడ్డనైతే. పితిక పప్పయితే ఏం ఉడకబెట్టుకోలేదు. ఉల్లగడ్డ మట్టుకు ఉడకదు గాబట్టి, ఇంకా ముందుగా అయితే ఉల్లగడ్డ వరకైతే ఉడకబెట్టుకున్నాను. ఇంకిది బాగా మసాలాలోకి పట్టే వరకైతే ఇంకా ఫ్రై చేస్తూ సిమ్‌లో పెట్టి, మూత పెట్టి అట్లా మగ్గిస్తూ ఉన్నాను. 2, 3 సార్లయితే మూత తీస్తూ, కలుపుతూ అయితే ఉంచాను. ఇంకిందులోనే కొత్తిమీర, కరివేపాకు గూడా వేసేసాను. వేసేసి ఇంకొక్కసారి బాగా కలిపేసి, ఇంకా మనకు గ్రేవీకి సరిపడా వాటరయితే పోసుకునేసాను. దీన్ని గూడా నేను ఒక 3 విజిల్లయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ ఉల్లగడ్డని 3 విజిల్లు పెట్టాను. మరీ ఎక్కువ మెత్తగా ఏమైపోలేదు ఉల్లగడ్డయితే. కొంచెం గట్టిగానే ఉన్నాయి ఉల్లగడ్డలయితే. అందుకనేసనే మళ్ళీ ఒక 3 విజిల్లయితే పెట్టుకునేసాను. ఇంక పితిక పప్పు గూడా ముందుగా ఏం ఉడకబెట్టుకోలేదు గదా! అందుకని జెప్పి మళ్ళీ ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకునేసాను. ఈ టైంలోనే మనము వాటర్ పోసినప్పుడే ఒకసారి ఉప్పుందా లేదా చూసుకొని, తక్కువగా అనిపిస్తే ఒక రవ్వ వేసుకోవచ్చు. ఈ టైంలోనే కొంచెం కసూరి మేతి గానీ, గరం మసాలా గానీ వేసుకోవచ్చు. ఈసారైతే నేను అవేం వేయలేదు. నార్మల్‌గానే చేసేసాను. ఇంకా విజిలయితే ఒక 3 విజిల్ రానిచ్చుకుంటున్నాను. ఇంకా రసం గూడా అయిపోయింది. మూత పెట్టేసాను. ఇంక ఈవినింగ్ మేము ఫంక్షన్‌కి వెళ్ళాలనుకుంటున్నాం గదా! ఇంకా డింపుల్ ని తోడుకొని పోతామో లేదో, తనకి ఒకవేళ తను రాకపోతే
నేను చపాతీ తనకి చేసి పెట్టేసి వెళ్దాము అని జెప్పి, చపాతీ పిండి కలిపైతే రెడీగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. తను రానంటే చపాతీలు ఒక 4 చేసేసి ఆహ్, హాట్ బాక్స్‌లో పెట్టేసి మేము ఫంక్షన్‌కి వెళ్దాము అని జెప్పి చపాతీ అయితే పిండైతే కలిపి పెట్టేశాను. ఇంకా తను వచ్చాక అడగాలి వస్తాడా? రాడా? అని చెప్పి. ఇంకా విజిల్ అయితే వచ్చేసింది. కూర గూడా కుక్కర్‌లో చేసేసాను గాబట్టి అన్నీ కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయాయి. వంట ఎట్లా ఒకట్టే అయిపోయిందండి. అసలు ఏం కాలేదు నాకైతే. ఇంకా పిన్ని వస్తాంది, పిల్లలకి లంచ్ ఇవ్వలేదు అని చెప్పినట్టు నేనైతే చేశాను ఓపిక తెచ్చుకొనైతే. ఇంకా వంట పనైతే అయిపోయింది. ఇంకా నాకైతే ఇప్పుడే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చి నాకు ఇయర్ రింగ్స్ అయితే నాకు మా చెల్లిలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టునింది. తను డ్యూటీకొస్తా నాకైతే తెచ్చిచ్చేసి ఎళ్ళాడు. ఇంక అవైతే చూస్తున్నాను ఎలా వచ్చాయా ఏమి అనేసని. ఇవైతే తను ఏదో వెబ్‌సైట్‌లో అయితే పెట్టిందంట. నాకు గూడా ఐడియా లేదు. ఫోటో పంపించింది. సరే నాకు నచ్చాయి అని జెప్పి ఇంకా నేనైతే ఇవి పెట్టుకున్నాను. మేము ఎలాంటోళ్ళమంటే అంటే డెలివరీ ఛార్జీ ఒక వెబ్‌సైట్‌లో ఏదన్నా పెట్టుకోవాలి అంటే మటుకు 2 ఐటెమ్స్ అయితే పెట్టుకుంటే డెలివరీ ఛార్జెస్ ఉండవంట. ఇద్దరము చూస్తాము. తనైతే బ్యాంగిల్స్ పెట్టుకునింది. నేనైతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. 2 పెట్టుకున్నాం గాబట్టి మా ఇద్దరికీ డెలివరీ ఛార్జీ పడలేదు. ఇలా సేవ్ జేసుకుంటాము. నేను మా చెల్లెలైతే మటుకు ఏదన్నా పెట్టుకోవాలంటే ఇద్దరము ఇలా షేర్ చేసుకుంటా ఉంటాము. తనే పెట్టింది. ఇదైతే 250 పడిందంట. తన బ్యాంగిల్స్ అయితే 600 ఏమో అలా అయితే పడిందంట. కానీ నాకైతే ఇయర్ రింగ్స్ అయితే తక్కువ కాస్ట్‌లోనే క్వాలిటీ చాలా బాగా అయితే వచ్చాయండి. అసలు ఫోటోలో కన్నా రియల్‌గా చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇంకా అవైతే మీకు చూపిద్దామన్నట్టు ఇంకా చూపిచ్చాను. ఇంకా వంటైతే ఆల్మోస్ట్ అయిపోయింది. కుక్కరు ఆవిరైతే వచ్చేసింది. ఒకసారి ఉల్లగడ్డ కూర ఎలా వచ్చిందా, పితికి పప్పు కూర అనేసని ఇంకా చూస్తున్నాను. పప్పైతే ఎక్కువగానే ఉడికిపోయింది. సర్లే ఇంక ఏం చేద్దాము కుక్కర్‌లో పెట్టేశాను. ఇంక నీట్‌గా పెనంలో చేసుండొచ్చు. కొంచెం లేట్ అవుతుంది. అంతలో నాకు ఈరోజు ఓపిక లేదు గదా! ఏది గాని ఫాస్ట్‌గా అయిపోవాలి అన్నట్టయితే కుక్కర్‌లోనే చేసేసాను. ఇంకా డింపుల్ గూడా వచ్చేసాడు స్కూల్ నుంచయితే. ఇంకా తనకైతే వెయిట్ చేశాను. తను తినేసి స్కూల్‌కెళ్ళిపోయాడు. మళ్ళీ లసిత వచ్చింది. మళ్ళీ మా పిన్ని గూడా వచ్చారు. ఇంక మా పిన్ని వచ్చాక ఇంక మా తమ్ముడు గూడా ఇవాళ పిన్ని వస్తాందని జెప్పి ఇంకా కాలేజీ నుంచి త్వరగానే వచ్చేసాడు. ఇంకా అందరూ అయితే తినేసాము. తినేసి నేనైతే మళ్ళీ వ్లాగ్ అయితే ఏం తీయలేదండి. ఇంకా పిన్ని వచ్చింది గదా! ఇంక ఫుల్ హడావిడిగా అయితే ఉండిపోయాము. మాట్లాడుకుంటా అయితే. ఇంకా అందరమైతే తినేసి ఈవినింగు ఒక 7కి 7:30కి అలా అయితే ఫంక్షన్‌కైతే వెళ్ళాము. మా డింపుల్‌ని గూడా మా వారైతే స్కూల్ నుంచయితే తీసుకొనొచ్చేసాడు. ఇంక అందరమైతే వెళ్ళిపోయాము. ఇంక మా చెల్లి వాళ్ళ మామయ్య గదా! అందరూ వెళ్ళాలి అన్నట్టు ఇంక అందరమైతే వెళ్ళిపోయాము. ఇంకీడ జూడండి బుడ్డది మా చెల్లెలు కూతురు ఖుషి పాప. ఇంకా అందరి దగ్గర ఈరోజైతే బాగా నలిగిపోయింది. అందరం చాలా రోజుల తర్వాత చూసాం గదా! ఇంక అందరూ ఎత్తుకొని మా పాపనైతే నలిపేసాము. అసలు ఎంత క్యూట్‌గా ఉందో భలే రెడీ చేసింది మా చెల్లెలైతే. ఇంక అందరిని తెద్దామనుకున్నాను గానీ, ఇంక ఫంక్షన్‌లో ఫుల్ హడావిడిగా ఉన్నాము. ఇంకా అమ్మ వాళ్ళు గూడా అయితే వచ్చారు ఫంక్షన్ దగ్గరికే డైరెక్ట్‌గా అయితే. ఇంక అందరమైతే ఆడ కలిసాము. అందరం ఇంకా బాగా ఎంజాయ్ చేశాము. ఫంక్షన్ గూడా చాలా బాగా జరిగిందండి. ఇంక అక్కడే భోంచేసుకొని ఇంకా నైటు 10:30, 11 అయిపోయింది ఇంటికొచ్చేసరికి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చుంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి. బాయ్. బాయ్ అండి.